పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా 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 నిన్వార్నింపగలరా
అడుగుతున్నాం ప్రభువా. తీసుకుని వచ్చిన దైవజనులను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. కనికరించండి ప్రభువా. అయ్యా యేసు ప్రభువా, మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీరు తోడుండండి ప్రభువా. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా. యేసు ప్రభువా, నీ ఆత్మ కార్యాలు ఇక్కడ ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువా జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ఎదుగో మరి నాయన యేసు ప్రభువా, మరి రిసెప్షన్ కార్యక్రమం అంతటిని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో ప్రభా. రాబో నాయన దేవాది దేవుడు నాయన భూమి మీద ఉన్న సంఘం ఎలాగైతే ఎదురు చూస్తా ఉందో నా ప్రభా, ఇంతవరకు మా ప్రభా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. మా మధ్యకి నడిపించినందుకు వందనాలు ప్రభా. కనికరించండి ప్రభా. ధైర్యపరచును ఆయన విశ్వాసాన్ని అధికరించే ప్రభా. అయ్యా మరి యొక్క నాయన వారి యొక్క దాంపత్య జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా మారునుగాక. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మీరు జరిగించి నా తండ్రి మీరు చెప్పారు నా బిడ్డలు నాయన పూర్తి నాయన మిమ్మల్ని కలిగి నూరంతలుగా నాయన అనేక రెట్లుగా ఫలించి అభివృద్ధిలోకి రావడానికి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా. తండ్రి వివాహం ఘనంగా జరిగించినందుకు వందనాలు ప్రభువా. మరలా నా తండ్రి మరి వారిని ప్రేమించి మరలా ఇదిగో నాయన బంధువులతో కూడి నా తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ జరగవలసిన ప్రతి కార్యక్రమం మీరే జరిగించి మహిమ పొందమని ప్రతి అవసరతాన్ని మహిమలో తీర్చమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వారి యొక్క రిసెప్షన్ లో చేరి ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి నూతన జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి నూతన వధూవరులు ఆకాష్ అదేవిధంగా సంధ్యకు వారిరువురికి కూడా నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి 1-2 మాటలు మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. మరి మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. భూమి మీద ప్రపంచంలో మొట్టమొదటి వివాహకర్త ఎవరు అంటే, మ్యారేజ్ రిజిస్ట్రార్ ఎవరు అంటే దేవాతి దేవుడు, దేవుడైనటువంటి యెహోవా మొట్టమొదటిగా ఆదాము హవ్వలను మరి ఒకటిగా అంటే ఒక కుటుంబముగా, ఈ వివాహము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో సంచరించినటువంటి దినాలలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. దాదాపుగా బైబిల్లో 40 అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువారు చేశారు. యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతము ఏమిటి అంటే, మొట్టమొదటి ఆశ్చర్యమైన కార్యము ఎక్కడ చేశారు అంటే, కానా అనేటటువంటి ఒక ఊరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహములో మరి చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అదేవిధంగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనేటటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఈ లోకములో ఎన్ని ఘనమైనటువంటి కార్యములు ఉన్నవో, ఈ లోకములో ఎన్ని మంచి కార్యాలైతే ఉన్నాయో, వాటన్నింటికంటే కూడా ఘనమైనది వివాహం. చూడండి, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే అది ఘనత, లేకపోతే ఒక కొత్త వెహికల్ కొనుక్కుంటే అది ఒక ఘనత, లేకపోతే ఒక మంచి ఉద్యోగం వస్తే అది ఒక ఘనత. వీటన్నింటికంటే కూడా ఘనమైనది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది ఏది అంటే వివాహము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వాస్తవానికి ఆకాష్కి సంధ్య ఎవరో తెలియదు, సంధ్యాకి ఆకాశ్ ఎవరో తెలియదు. కానీ వారిరువురిని దేవుడు ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు వారు ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఏ జీవితాన్ని ప్రారంభిస్తున్నారండి? నూతన జీవితాన్ని వారు ప్రారంభిస్తున్నారు. ఆకాశం పెరిగినటువంటి ఆ పరిస్థితులు వేరు, ఆ తల్లిదండ్రులు, ఆ వాతావరణం వేరు. సంధ్య పెరిగినటువంటి తల్లిదండ్రులు, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం వేరు. ఇప్పుడు వారిద్దరూ ఒక కుటుంబముగా ఒకే చోట కలిసి వారు నివసించాలి. ఇదేంటంటే ఒక నూతనమైనటువంటి జీవితం. ఈ నూతనమైనటువంటి జీవితము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మారాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి లోకంలో చాలా సామెతలు ఉన్నాయి. వివాహం అంటే ఏంటంట? 100 ఏళ్ళ, చెప్పండి, మీకు తెలియని వాళ్ళ కూర్చోమాకండి, చెప్పండి. వివాహం అంటే ఏంటంట? 100 ఏళ్ళ పంట అంటారంట. ఈ 100 ఏళ్ళ పంటగా వివాహము మారాలి, జరగాలి అంటే భార్య చేయవలసినటువంటి పని భార్య చేయాలి, భర్త జరిగించవలసినటువంటి పని భర్త జరిగించాలి. వారు ఏం చేయాలో ఒకే ఒక్క మాట 22వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీలారా, పురుషునకు వలె మీ సొంత స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ స్త్రీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంధ్యాతో దేవుడు గృహములో లేకపోతే ఇంటిలో స్త్రీ ఏం చేయాలి? స్త్రీ ఏం చేయాలండి? పురుషునికి లోబడి ఉండాలి. పురుషునికి లోబడి ఉండాలి. ఏ ఇంటిలో అయితే స్త్రీ లేకపోతే నూతనంగా వివాహమైనటువంటి ఆ పెండ్లి కుమార్తె గాని, భార్య గాని ఏ భర్తకైతే లోబడి ఉంటుందో, ఏ భర్తకైతే విధేయత చూపిస్తుందో, ఏ భర్త అయితే చెప్పిన మాట వింట లోబడరు. నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యి అది చిలికి చిలికి ఏమవుతుందంటే పెద్ద గాలివానలాగా అవుతుంది. కనుక మరి కుటుంబములో సంతోషము, ఆశీర్వాదము, దేవుని కార్యములు జరగాలి అంటే స్త్రీ ఏం చేయాలి అంటే పురుషునికి లోబడి ఉండాలి. ఇప్పుడు పురుషుడు ఏం చేయాలి? సంధ్య ఏం చేయాలంటే ఆకాశ్ చెప్పినది వినాలి, ఆకాశ్ మాటకు లోబడాలి, ఆకాశ్ చెప్పినట్లుగా తను వివాహమైన దగ్గర నుండి జరిగించాలి. అలాగూ ఇప్పుడు ఆకాశ్ ఏం చేయాలో సంధ్య విషయంలో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, 25వ వచనం చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంధ్య ఏం చేయాలి? ఆకాష్కి ఏం చేయాలమ్మా? ఆకాశ్ మాటకు నువ్వేం చేయాలి? లోబడాలి, వినాలి. ఇప్పుడు ఆకాశ్ ఏం చేయాలంటే సంధ్యాని ఏం చేయాలయ్యా? ప్రేమించాలా లేకపోతే ద్వేషించాలా? ప్రేమించాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మనల్ని అందరిని ఏ విధంగా తన చివరి రక్తపు బొట్టు కారునంతగా మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆకాష్ కూడా ఏం చేయాలంటే సంధ్యా విషయంలో ప్రేమను చూపించా. అది ఎలా? మాటలతో కాదండి, మాటలతో కాదు. ఎలా కనబరచాలి? క్రియలలో కనబరచాలి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తా. నడుచుకుంటా వెళ్తున్నారంట. పెళ్లి కొడుకు ఇట్లా ఒక అడుగు వేస్తే పెళ్లి కూతురు కూడా అదే అడుగు కరెక్ట్గా అదే లెంత్లో వేస్తా వెళ్తా ఉన్నారంట. ఈ లోపల ప్రేమని ఈ రీతిగా తెలియజేస్తున్నటువంటి దైవజనులు ఆయన గొప్ప సేవ చేస్తూ తెనాలి ఇంకా అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో సేవ చేస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి తర్వాత కార్యక్రమానికి మరి అబ్రాం గారు తర్వాత మన ఎబెనేజర్ గారు ముందుగా నడిపించాల్సిందిగా చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, నరుడు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేక వానికి సాటి అయిన సహాయాన్ని ఆనాడు ప్రభువా ఏదేను వనములో మీరు సిద్ధపరిచారు. ఆ క్రమము మొదలుకొని స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రభువా ఆ క్రమాన్ని మీరు మీ చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నారు. అందుకై మీకు వందనాలు. ఈ రోజున ప్రభువా వివాహము అయినటువంటి మా ప్రియ బిడ్డలు ఆకాష్ సంధ్య కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, బంధువుల కొరకు, ఇదిగో తండ్రి రక్త సంబంధుల కొరకు సిద్ధపరిచిన ఈ రిసెప్షన్ ఎంతవరకు ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి మీకు వందనాలయ్యా. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారిరువురు నాయనా ఒకరిని ఒకరు నాయన ఘనపరచుట కొరకు, ఒకరిని ఒకరు నాయన ప్రేమించుకున్నట్టు కొరకు ప్రభువా సిద్ధపరిచి తీసుకుని వచ్చినటువంటి ఆ రింగ్స్ను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభువా. మీకు వందనాలు. ఆ ఉంగరములు నాయన మీ అధికారమునకు సాదృశ్యముగా ఉన్నవి గనుక ప్రభువా ఒకరినొకరు గొప్పవారిగా, ఒకరి మీద ఒకరు నాయన అధికారులుగా నాయన నిన్ను ఘనపరిచేవారిగా బిడ్డలను మీరు చేసి మహిమలు ఘనతలు ప్రభావములు మీరే పొందుకోమని ఇదిగో తండ్రి అయ్యా నీ కుమారుడు మీద నీ కుమార్తె అధికారిగా, నీ కుమార్తె మీద నీ కుమారుడు అధికారిగా, వారిరువురి మీద మీరు అధికారిగా యజమానుడిగా మీరుండి బలపరిచి నడిపించి మహిమ పొందమని ఈ నాయన రింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండగా ఈ కార్యక్రమం పరలోకములో నుండి మీరు చూసి దీవించమని సహాయము చేయమని యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని మరి ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. ఆకాశని సంధ్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇరు కుటుంబాల ప్రభా సమక్షములో ఇరు కుటుంబీకుల సమ్మతితో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమార్థంగా జరిగించి వీరి దాంపత్యాన్ని ఆఖరి వరకు నీ ప్రేమతో పెనవేసి నడిపించి ఫలింపు దయచేయమని, మీరే మహిమ పొందమని యేసు పేరట వీరిని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. కుమారుడికి పెళ్లి కుమార్తె వారికి ఇరువురు కుటుంబాలకి వచ్చిన బంధువులకి ప్రాంతానికి నిరంతరం దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ
బంధము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఏనాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి మంటిని తీసి నరునిగా చేసి ప్రక్కటెముకను నారిగా చేసి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇద్దరిని ఒకటి చేసి చిత్తమునే జరుగనిచ్చి ఇది వివాహమన్నాడు ఇది వివాహమన్నాడు వివాహం అమోఘం అందరికీ ఆమోదం అందరికీ ఆనందం అత్యంత సంతోషం విడదీయని బంధం విడదీయని సంబంధం హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ హ్యాపీ మ్యారీ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీ లైఫ్ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సహోదరుని బట్టి వందనాలు. ప్రేమించినటువంటి ఇద్దరు కుమారులు ఆయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఆయన కుమారులు ప్రభు ఆవేశం బట్టి ఆయన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు. రిసెప్షన్ కార్యక్రమంలో ఒకసారి తోడుగా ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలయ్యా. ముఖ్యంగా ప్రభు ఆకాశు నాయన మనకి ఇచ్చినటువంటి నాయన భార్య సంధ్య వారిని మీరు దీవించండి. ప్రభు ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తిగా నాయన మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఐక్యత, ప్రేమ, సమాధాన ఆత్మ కలిగి ఒకరినొకరు గణపరుచుకుంటున్నాయన. ఒకరినొకరు లోబరుచుకుంటున్నాయన. ఇదిగో తండ్రి ఒక మంచి కుటుంబముగా ప్రభు ఇదిగో తండ్రి మీరు చెప్పారు ఆదిలో మీరు ఫలించి అభివృద్ధి చేయండి, విస్తరించి భూమిని నిండించండి అన్నారు ప్రభు. అతి వాగ్దానం ప్రభు జీవితాల్లో మీరు నెరవేర్చండి.
ముఖ్యంగా వారి ఇరువురు ప్రభా నేను దేవునిగా ప్రభువుగా రక్షకుడుగా ప్రభా వారి యొక్క యజమానుడుగా నాయన వారి కాపరిగా ప్రభా బిడ్డలు అంగీకరించినట్లుగా నాయన ఇప్పుడే వారి హృదయాలలో కార్యములు జరిగించారు. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను.
అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను.